అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైజాగ్లో వైవి సుబ్బారెడ్డి గారికి చేదు అనుభవం. ఇదివరకు వైసీపీ వాళ్ళని ప్రజలు అడ్డుకునేవారండి. సామాన్య ప్రజలు, వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ గడప గడపకు వస్తూ ఉంటే అడ్డుకుని సామాన్య ప్రజలు ప్రశ్నించేవారు. ప్రశ్నిస్తూ ఉంటే పాపం వైసీపీ వాళ్ళు ఏదో విధంగా తప్పించుకునేవారు. తెలుగుదేశం కార్యకర్తలండి, తెలుగుదేశం వాళ్ళు ప్రోద్బలంతో వీళ్ళు అందరూ వచ్చేస్తున్నారండి అని తెలుగుదేశం మీద నెట్టేసి ఏదో తప్పించుకునేవారు. ఇక ఇప్పుడు పరిస్థితి ఎక్కడి దాకా వస్తుందంటే పాపం వాళ్ళకి వైసీపీ కార్యకర్తలే చీకొట్టే పరిస్థితి, వైసీపీ కార్యకర్తలు కొట్టి తరిమేసే పరిస్థితి. వైసీపీ కార్యకర్తలు తిరగబడిపోతుంటే పాపం వైసీపీ నాయకులు పోలీసులను తెప్పించుకుని పోలీస్ సెక్యూరిటీలో మీటింగులు పెట్టుకునే పరిస్థితి. అయితే ఈ వైజాగ్లో ఇండోర్ మీటింగు ఎక్కడో ఏదో కళ్యాణ మండపం హాల్ తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలను పిలిపించుకుని వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారనే సమయానికి కార్యకర్తలు తిరగబడిపోయారు. ఎంత వైసీపీ కార్యకర్తలు ఉన్నా వాళ్ళు ఆంధ్ర ప్రజలే కదండి, వాళ్ళు నష్టపోయారు కదా. ఈ వైసీపీ నాయకుల్ని ఎలా తిడుతున్నారో ఒకసారి చూడండి మీరు కూడా. పోలీసులు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. అంతమంది పోలీసులు సెక్యూరిటీ పెట్టుకుని తప్ప వైసీపీ నాయకుడు అనేవాడు బయట తిరిగే పరిస్థితులు లేవు. ప్రజలు కొట్టేస్తున్నారు, ప్రజలు తరిమేస్తున్నారు. ఒక దొంగనో లేకపోతే ఒక జేబులు కొట్టేవాడినో ఓ దోపిడీదారునో చూసినట్టు ప్రజలు తరిమి కొడుతున్నారండి. తరిమి కొడుతుంటే పాపం అంత పోలీస్ సెక్యూరిటీ పాపం. అందుకే జగన్ కూడా చూడండి, ఎక్కడికైనా వచ్చినప్పుడు పరదాలు కట్టించేస్తాడు, మార్కెట్లు కట్టించేస్తాడు, పోలీసులను చుట్టూరా పెట్టుకుంటాడు. చూశారు కదా మొన్న పులివెందుల్లో ఆయన వెళ్తా ఉంటే పాపం ఒక వికలాంగుడు అతను పెన్షన్ తీస్తారని జగన్మోహన్ రెడ్డి కాన్వే గీసిరాడు రాయి. బయట రానవలేదు సిగ్గుపడి. మా పులివెందుల్లోనే మా వాళ్ళే మా మీద రాళ్ళు ఇచ్చిరేస్తున్నారంటే ఏమైపోద్దు, నా పరువు మంట కలిసిపోద్దని బయటికి రానివ్వలేదు. అందుకే పాపం జగన్ అన్న ఎక్కడికి వెళ్ళినా పోలీసులు లేకుండా పాపం కాలు బయట పెట్టడండి. అర్థం చేసుకోవాలి ఆయన పరిస్థితి కూడా. ఇక ఆయన పరిస్థితి అలా ఉంటే ఇక సామాన్య నాయకుల పరిస్థితి, వైసీపీ నాయకులు చూడండి కొట్టబోయారు. జనం తిరగబడిపోతుంటే ఏం చేయాలో తెలియక హలో పోలీస్ అని 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళు రప్పించుకుని వాళ్ళ సెక్యూరిటీ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి దిగజారిపోయింది వైసీపీ కార్యకర్తలతో కూడా తన్నులు తినే బతుకు ఏం బతుకండి ఇది? అవసరమా ఈ పార్టీ ఈ రాష్ట్రానికి? నాకు తెలిసి 2024 తర్వాత ఈ పార్టీ కనుమరుగైపోద్ది. ఎక్కడ మనం భూతాత్వం పెట్టి ఎత్తుదామంటే మనకి ఎక్కడ కనపడదు. ఒకసారి మళ్ళీ చూడండి ఈ గొడవ. పైన నాయకులు పాపం చెప్పడానికి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆపంటారా రే నాయకులు మాడిన నాయకులు లేదు ఈకలు లేదు. ఎవర్రా మీరు నాయకులు? రాష్ట్రాన్ని నాశనం చేసిన నాయకులు మీరో నాయకులే. నాని కింద నుంచి అరుపులు. వైసీపీ కార్యకర్తలే వైసీపీని కొట్టడానికి తయారైతే ఇంకెవరు కాపాడగలరండి వీళ్ళని? అదండి పరిస్థితి, వైసీపీ పరిస్థితి. అయితే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా చేదు అనుభవం ఎదురైందట. వైవి సుబ్బారెడ్డి గారికి ఒకరిగా కాదు, వైసీపీలో ఉంటే వాడి పరిస్థితి అన్నీ ఇంతే ఉంటాను. మరి జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంఘ సంస్కర్త. ఈ మాట నేను అనలేదండి, గౌరవ ఆర్ కృష్ణయ్య గారు అన్నారు. బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇక్కడ సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదట, ఓ సంఘ సంస్కర్త అని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రతి ఒక్కరిని జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. నోరు లేని వారికి జగన్ అండగా ఉంటున్నారు, కానీ కొంతమంది నోరున్నవారు ఆయన తిడుతున్నారట. సీఎంకు మనం అంతా అండగా ఉండాలి, మళ్ళీ వైసీపీ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అంతే, అందుకే మరోసారి వైసీపీని ఆదరించండి అని ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకి సలహా ఇచ్చాడండి. ఎతో పలుకుతున్నాడు. అయ్యా ఆర్ కృష్ణయ్య గారు, మరి ఆయన నిజంగా అంత సంఘ సంస్కర్త అయితే, ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అంత గొప్పగా ఉంటే ఆయన్ని తెలంగాణకు కూడా తీసుకెళ్ళబోయారు. మరి తెలంగాణకు తీసుకెళ్ళి తెలంగాణలో మీరు వైఎస్ఆర్సీపీకి అధ్యక్షులుగా ఉంటూ తెలంగాణలో పార్టీని గెలిపించవచ్చు కదా వైఎస్ఆర్సీపీని. ఏమంటే ఇంత సంఘ సంస్కర్తని కేవలం ఆంధ్రకే పరిమితం చేస్తారా? తెలంగాణ ప్రజలకు వద్దా ఈ సంఘ సంస్కర్త? తెలంగాణ ప్రజల దగ్గర తీసుకెళ్తే రాళ్ళించి కొడతారని భయమా? ఓహో, ఇదే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారండి. ఏదో సబ్బుకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, కోట్లు తీసుకుంటారు వాళ్ళ దగ్గర, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే సబ్బు వాడుతూ ఉంటారు వాళ్ళు. పేస్ట్కి ఇక్కడేమో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇంటి దగ్గర వేరే పేస్ట్ వాడతారు. అలాగా మీరు కూడా కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, కానీ మీకు మాత్రం మంచి గవర్నమెంట్ కావాలా తెలంగాణకి. మీకు వైసీపీ వద్దు, మీకు జగన్ వద్దు. తప్పు కదండి. ఇలాగా మిమ్మల్ని బీసీ సంఘాల నాయకులుగా బీసీలందరూ గౌరవించినప్పుడు, మాలాంటి వాళ్ళం కూడా మీరు ఒక ఉద్యమ నాయకుడిగా మిమ్మల్ని గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, మీరు పబ్లిసిటీ ఇచ్చే ప్రోడక్ట్ ఇలాంటి ప్రోడక్ట్ ఇస్తారా? ఇది కేవలం డబ్బు కోసం, లేకపోతే రాజ్యసభ ఎంపీ కోసం. మీ క్రెడిబిలిటీ అంతా నాశనం అయిపోతుంది కదా. ఇక్కడ
బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ మొక్కలు చేశాడు. ఒక్క బీసీకి ఒక్క లోన్ ఇవ్వలేదు ఈ 5 సంవత్సరాల కాలంలో. ఇక్కడ ఏ కాంట్రాక్టులు లేవు, ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్లో జాబులు లేవు. మేమంతా అడుగు తినే పరిస్థితికి వెళ్తా ఉంటే మళ్ళీ ఆయన మీకు సంఘ సంస్కృతిలో కనపడుతున్నాడా? ఏమన్నారు చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరిని జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారండి. అంటే మిమ్మల్ని భావించినంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ భావించినట్టు అండి. మళ్ళీ అయితే పక్క రాష్ట్రం తెచ్చుకుని మరీ రాజ్యసభ ఇచ్చాడు. ఇక్కడ ఆ మాటకు వస్తే మీరు కూడా చెప్పాలి కదా, ఏమంటే జగన్ గారు, నేను పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తిని, మీ రాష్ట్రంలో చాలామంది బీసీలు ఉన్నారు, ఆ బీసీలో చాలామంది సమర్థులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, నాకెందుకు ఇస్తున్నారని మీరు రిజెక్ట్ చేయాలి కదా. ఎలా తీసుకుంటారండి మీరు పదవి? అసలు పదవి తీసుకున్నదే కాకుండా మళ్ళీ ఇక్కడ బీసీలకు అన్యాయం చేసిన మళ్ళీ అదే జగన్ రెడ్డిని రాజకీయ నాయకుడు కాదు సంఘ సంస్కర్త అంటారా? ఇంకా ఇవ్వండి బాబు, పురాణ పురుషుడు లేకపోతే ఏదో యుగ పురుషుడు అనలేదు. నమస్కారాన్ని బాబు, మీకు ఇలాంటి పనులు మాత్రం చేయండి. ఎందుకంటే అసహ్యం వేస్తుంది లీడర్షిప్ మీద. ఆ లీడర్షిప్ మీద మీరు ఇప్పటివరకు బీసీ సంఘ నాయకుడికి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ పదవికి అమ్ముడుపోతారా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ పదవి కోసం ఇక్కడ ఆయన చేసిన ప్రతి అన్యాయాన్ని సమర్థిస్తారా? సమర్థించి ఆయన సంఘ సంస్కర్త అంటారా? తీసుకెళ్ళండి బాబు, సంఘ సంస్కర్త అయితే తెలంగాణ ప్రజలకు కూడా తీసుకెళ్ళండి ఈ సంఘ సంస్కర్తని. అక్కడ కూడా సంస్కరణలు చేపించండి, అక్కడ కూడా గెలిపించండి పార్టీని. మరి మీ పార్టీలోనే ఉన్న ఇక చూడండి ఒకసారి, ఎమ్మెల్యే పార్థసారథి గారు వైసీపీ ఎమ్మెల్యే ఏమన్నాడండి ఆయన? బీసీ కార్పొరేషన్ పెట్టదు కానీ ఒక్క లోన్ కూడా బీసీలకు ఇవ్వడానికి నిధులు లేవు, ఆఫీసుల్లో చైర్మన్లు ఏకలు తోలుకుంటున్నారు అన్నాడట ఆయన. సొంత వైసీపీలోని ఎమ్మెల్యేలే బీసీ వర్గ ఎమ్మెల్యేలు బీసీలకు అన్యాయం చేసేట్టు జగన్ అని చెప్తా ఉంటే మీరు పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ ఒక పదవి సంపాదించుకున్నారు, మంచిదే కాదంట్లే. పదవి సంపాదించుకుని ఇక్కడ బీసీల హక్కులు నాశనం అయిపోతున్నా, బీసీలు మొత్తం వెన్నెముక మొత్తం విరిచేసినా మీరు అతను సంఘ సంస్కర్త అంటారా? తప్పు కదా సార్ ఇది. దయచేసి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి రాంగ్ ప్రోడక్ట్లకి పబ్లిసిటీ చేయకండి డబ్బుల కోసం, పదవుల కోసం అయ్యా అని చెప్తూ, మీకన్నా వయసులోను ఉద్యమ అనుభవంలోనూ చాలా చిన్నవాడిని అయినా కానీ ఈ విషయంలో మీకు హెతో పలుకుతున్నానని మీకు తెలియజేస్తూ ఉంటాను సార్. నమస్తే. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 4 పోర్టులు, కడతా ఉన్నవి మరో 10 ఫిషింగ్ హార్బర్లు. ఎందుకు? మన ఇళ్ల ముందు తిరిగే మన రోడ్లు దిక్కలేదు, రోడ్లు వేయడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. అలాంటి టైంలో అన్న పోర్ట్లు కడతాడు. పోర్ట్లు ఎందుకు కడుతున్నాడండి? పోర్ట్లు రండి ఒకసారి ఇక్కడ చూడండి. అదానీ వైజాగ్ కోల్ టెర్మినల్ ఎక్కడంటండి ఇది? విశాఖపట్నం. కృష్ణపట్నం అదానీ పోర్ట్, అదానీ గంగవరం పోర్ట్, అదానీ గంగవరం పోర్ట్ లిమిటెడ్, ఇది కార్పొరేషన్ అనేది ఉంది. అదానీ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ సంథింగ్, అదానీ పోర్ట్ కోల్ యార్డ్ ఎక్కడిది? తమ్మినాపట్నం అట. మరి ఇది ఎక్కడ ఉందో కానీ ఆంధ్రప్రదేశ్. రోడ్ వే బ్రిడ్జ్ అదానీ గంగవరం పోర్ట్, గంగవరం పోర్ట్. పోర్టులన్నీ కట్టేది అదానీ కడతాడు. అంటే పోర్టులన్నీ అన్న అదానీ గారికి ఇచ్చాడు. అదానీ గారు పోర్టులు ఆయన వ్యాపారం చేసుకుని కట్టుకుంటున్నాడు. ఆ పోర్టులు మన కోసం కట్టినట్టాడు ఈయన. మరి ఎందుకు? మరి ప్రజలకి ఇప్పుడు పోర్టులు అర్జెంట్ కట్టడం వల్ల మరి పోర్టులోకి వెళ్ళి ఏం చేస్తారు? నాకు తెలిసి చేపలు పడతారు మా అన్నదమ్ములు, అక్కడ దాకా తెలుసు. మరి పోర్టుల్లో ఏంటి? ఒకవేళ అమెజాన్లో అమెరికా నుంచి ఏమన్నా బుక్ చేస్తే ఏ టెడ్డీ పేరు ఆ పోర్టు దగ్గర కొత్తది వెళ్ళి మేము తెచ్చుకోవాలి అంతే. మరి పోర్టుతో సామాన్యులు మాకు ఏం పని ఉంటుంది? ఆ పోర్టులు కూడా మళ్ళీ అదానీ కడుతున్నాడు. అది అదానీ కట్టుకుంటుంటే దాని మీద వచ్చే లాభాలు అదానీ తీసుకుంటాడు. అది మన రాష్ట్రానికి రాదు, మన ప్రజలకి రాదు. పోర్టులు కడుతున్నాడట. అదేట అభివృద్ధి. ఇంకేమైనా చెప్తాడేమో చూద్దారండి. అభివృద్ధి ఇంకేమైనా చేసాడేమో అన్న. ఇదంతా కూడా కేవలం ఈ 4.5 సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది అంతేనట. ఈ 4.5 సంవత్సరాలలో జరిగింది అదేనట. అదానీ గారికి పోర్టులన్నీ ఇచ్చేటు ఈ 4.5 సంవత్సరాలు అదే చేసాడట. ఆయనే చెప్తున్నాడు కదా, ఇంకేం చేయలేదు నేనని. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రజలందరూ ఆలోచించారని ఆలోచిస్తే మళ్ళీ నీకు ఇక డిపాజిట్లు కాదు కదా, నీ పార్టీయే కనపడదు ఈ రాష్ట్రంలో.